బీఆర్ఎస్ నిర్వహించిన జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభ వేదికగా తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ప్రజలంతా ఆగమైపోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రాను తీసి పాడేస్తామని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను తీసుకొచ్చి పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. పేదోళ్ల కొంపలు కూల్చడమే రాష్ట్ర ప్రభుత్వానికి కావాలా అని నిలదీశారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజునే హైడ్రాను తీసివేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల మందికి ఎక్కడ ఉంటే అక్కడే పట్టాలు ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూలగొడుతుందని మండిపడ్డారు. కనీసం పిల్లలను పుస్తకాలు కూడా తీసుకొనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు కేసీఆర్. తాము అధికారాన్ని చేపట్టిన తర్వాత తొలి సంతకంతోనే హైడ్రాను తీసి చెరువులో పాడేస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 46,000 చెరువులను పునరుద్ధరించామని చెప్పిన కేసీఆర్ ఒక్క గుడిసెను కూడా పడగొట్టలేదని చెప్పారు. ఇక మూసి ప్రాజెక్ట్ పేరుతో పేదలను ఏడిపిస్తున్నారని, వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మూసి ప్రాజెక్టు కోసం 15,000 ఇళ్లను కూలగొడతామని ప్రభుత్వం చెప్తుందని, అది ధర్మమేనా అని నిలదీశారు. మూసి నదిని మంచిగా చేయాల్సిందేనని తేల్చి చెప్పిన కేసీఆర్ కానీ ఇళ్లను కూలగొట్టడం ఎందుకని ప్రశ్నించారు. పేదల భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప అందులో ఏమీ లేదని ఆరోపించారు. ఏది చూసినా దోపిడీ, గుండాగిరి, అరాచకంతో ముందుకెళ్తున్నారే తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని కేసీఆర్ విమర్శించారు.